వెల్కమ్ టు టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మర్యాదకు మారుపేరు అని ఎన్టీఆర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఎటు చూసినా పచ్చని పంట పొలాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చిన కాటన్ ఇక్కడ బ్యారేజీ నిర్మించారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. నేను చెప్పిన ఈ ఎమ్మెల్యేలను మార్చే దమ్ముందా నీకు అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా ఆచంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు దవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా, డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా. ఇస్తున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇంకో పక్క ఇంటి జాగాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లంచం. ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం, ఇండ్లు కట్టాలన్నా లంచం. ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప. సొంత ఊళ్ళో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప ఏమనాలో నాకు తెలియదు ఎర్రి పప్పని. కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్లో నెంబర్ 1 కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది. రాష్ట్రం అంతా చేస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా 5% ఈయనకి చెల్లించాలా. అది అక్కడుండే ఎమ్మెల్యే. ఇంకొకరు తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, చిల్లర కొట్టు పెట్టేశాడు. ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, అన్నిటికీ ట్యాక్స్లే. భీమవరం ఉన్నాడు గజ దొంగ, మామూలు కాదు. 52 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు, పోటీ పడుతున్నాడు. పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు. నర్సాపూర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. పేదలకు ఇళ్ల పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు, గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. గోదావరి ఏటికట్ట ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి 15 కోట్లు మింగేశాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా? ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా? నువ్వు చేయలేవు, అది నీ పరిస్థితి. అందుకే నేను ఒకటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. వైసీపీ పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. బీసీలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చలేదని పురంధేశ్వరి విమర్శించారు. నా బీసీలు అనే అర్హత సీఎం జగన్ కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ కమిషన్ కు చట్టబద్దత తీసుకువచ్చిందని పురంధేశ్వరి ఉద్ఘాటించారు. బీజేపీ పేదల సేవ కోసమే అంకితమై ఉందని పేర్కొన్నారు. వారి సంక్షేమానికి వారి జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి సందర్భంలో మీరందరూ వారిని మీ హృదయ పీఠాల మీద ప్రతిష్ఠించి
నేటి వరకు కూడా వారిని అభిమానిస్తున్నటువంటి సందర్భంలో అన్నా అంటూ నోరారా వారిని పిలిచినటువంటి నేపథ్యంలో వారి బిడ్డగా, మీ ఆడబిడ్డగా మీ ముందు నిలబడి ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు సంతృప్తినిచ్చేటువంటి విషయం ఏమిటంటే, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు బీసీల అభివృద్ధికి అంకితమై ఉన్నటువంటి సందర్భంలో, అదేవిధంగా బీసీ కులాల అభివృద్ధికి అంకితమైనటువంటి పార్టీలో నేను ఈరోజు కార్యకర్తగా ఉండడం అనేది నిజంగా నాకు చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం. ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు, బీసీ కులంలో పుట్టినటువంటి ఒక సాధారణ వ్యక్తి ఇవాళ దేశ ప్రధాని అయ్యారు అని అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీలోనే సాధ్యపడేటువంటి విషయం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీ 1980వ సంవత్సరంలో ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు, బీసీ కులాలకి చెందినటువంటి వారు, నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల సేవకి భారతీయ జనతా పార్టీ అంకితమైనటువంటి నేపథ్యంలోనే 10 సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి నేటి వరకు ఏ పథకాన్ని తీసుకొని వచ్చినా, ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది సమాజంలో ఉన్నటువంటి పేదవారికి, వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారికి, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి సంక్షేమాన్ని అందించే దిశగానే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను. అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఏ కార్యక్రమాన్నైనా సరే వాళ్ళు సమీక్షించుకున్నట్లయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ధనికులకి హితం ఉణగార్చేదిగా ఉండదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఆ రకంగా ఆది నుండి భారతీయ జనతా పార్టీ పేదలకి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సినటువంటి సందర్భంలో ఆ దిశగా దృష్టి సారిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించడమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన రా కదిలిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ చెల్లెల్ని ఆ రోజున జగనన్న బాణమన్నారని వెల్లడించారు. జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈ రోజు ఆ జగనన్న పైనే తిరుగుతూ ఉంది. వాళ్ళింట్లో వ్యవహారంతో మాకేంటి సంబంధం? ఆమెను నేనే ఆడిస్తున్నాడట. అంటే ఆ రోజున ఆవిడతో పాదయాత్ర చేయించింది కూడా నేనేనా? ఇప్పుడు కూడా నేనే ఆమెతో తిరుగుబాటు చేయించారంట. ఇలాంటి అబద్దాలు చెప్పడానికి సిగ్గుండాలంటూ ధ్వజమెత్తారు. వివేకానందరెడ్డిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి పైన కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బాబాయినే చంపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా
కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. ప్రముఖ క్రికెటర్ అంబంటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడం ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరి 2 వారాలు కూడా గడవక ముందే రాయుడు పార్టీని వీడడం తీవ్ర చర్చకు దారితీసింది. గుంటూరు ఎంపీ సీటు ఇవ్వనందువల్లే రాయుడు వైసీపీని వదిలేశాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెరదించేందుకు రాయుడు స్వయంగా రంగంలోకి దిగాడు. నేను ఇంటర్నేషనల్ లీగ్ T20 పోటీలో పాల్గొంటున్నాను. జనవరి 20 నుంచి దుబాయ్లో జరిగే ఈ పోటీలో నేను ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉంది అంటూ రాయుడు ట్వీట్ చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలో మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీ సమేతంగా కేసీఆర్ నివాసానికి వచ్చారు. క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను కుటుంబ సమేతంగా సందర్శించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంశ్ తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి చెంచులక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివాలయంలో భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. అనంతరం పానకాల లక్ష్మీ నరసింహస్వామి మెట్ల పూజ చేశారు. మెట్ల మార్గంలో వెళ్లి పానకాల స్వామిని దర్శించుకున్నారు. కొండపైన ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.
జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదని జనసేన నేత నాగబాబు అన్నారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దించకపోతే మనకు జీవితం లేదని అన్నారు. జగన్ ను గద్దెదించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో జీవించలేక లక్షల మంది వలసలు వెళ్లారని, మరోసారి జగన్ వస్తే 50% మంది రాష్ట్రం వీడి వెళ్తారని అన్నారు. పవన్ ఎప్పుడూ ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచిస్తారని చెప్పారు. చాలా ఫ్రస్ట్రేషన్ ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించారు. సో చంద్రబాబు నాయుడు గారితో అలాగా ఆయన ఒక డెమోక్రటిక్ గా పరిపాలించాడు. టీడీపీలో మేబీ ఒక పరిపాలనా పరమైనమో లేకపోతే ఐడియాలజీ పరంగా కొన్ని విభేదాలు ఉన్నా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఒక రకంగా ఫ్రీడమే ఉండింది టీడీపీ ప్రభుత్వం. మాకు మాట్లాడటానికి అధికారం ఉంది. ఇతను ఇవాళ మాట్లాడటానికి కూడా ఎవరికి శక్తిని ఇవ్వట్లేదు. 2024 ఎలక్షన్స్ లో తిరుగులేని దెబ్బ కొడతాను ప్రతి వాడికి ఉంది. వాళ్ళ భావం మాకు తెలుసు. ఒక ప్రజాకర్షక పథకాలని ఎందుకు ఇవ్వమా? పథకాలు ఇచ్చి తీరాలి. ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డెమోక్రసీ. ప్రభుత్వం అంటే జనాలకి సంక్షేమం కూడా ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిన బాధ్యత ఉంది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది, నువ్వు ఇచ్చావు. రేపొద్దున అలయన్స్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. కాకపోతే పేర్లు ఏదైనా అటు ఇటుగా మారచ్చు. వైసీపీలో కార్యకర్తలు ఉన్నారు, రీజనబుల్ గా ఉండే నాయకులు ఉన్నారు, కానీ వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతదేశం ఏర్పడలేదు. బ్రహ్మాండమైన జోకర్స్. చిన్నపిల్లలు మీటింగ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడుతూ నువ్వు ఏం టైప్ ఆఫ్ నాయకుడు అయ్యా? ఇంకొక మినిస్టర్ వచ్చి పోలవరం నెక్స్ట్ అని చాలా డ్రామాటిక్ గా మాట్లాడతాడు. సో ఇలా ఎక్కువైపోయింది వీళ్ళు. అన్నిటికన్నా కామెడీ ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారిని ఒక మినిస్టర్ జనాలకు పథకాలు కావాలా, రోడ్లు కావాలంటాడు. అంటే రోడ్ల మీద ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదని పథకాలు ఇచ్చి తీరాలి, మీ బాధ్యత అది. అలాగే రోడ్లు డెవలప్ చేయాలి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి, మంచి రోడ్లు వేయాలి, నీటి వసతి కల్పించాలి, అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కల్పించాలి, అది బాధ్యత. అభివృద్ధి పక్కన పెట్టి ఓన్లీ పథకాలు నువ్వు ఇచ్చేదండి ఏ ప్రభుత్వం ఇస్తుంది. రేపు రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా నీకన్నా బెటర్ గా ఇచ్చి తీరుతాం పథకాలు, కానీ నీకన్నా ఎక్సలెంట్ గా అభివృద్ధి చేస్తాం. ఇది మా కాన్సెప్ట్. ఇంకొక మినిస్టర్ అంటాడు ఎక్కువ చదువుకోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందని. ఇది ఎక్కడో ఈ ఆర్గ్యుమెంట్ బస్సు దగ్గర. సో ఇవన్నీ కామెడీగా ఉంటాయి అనమాట. మనం చర్చలు రాసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తన డబ్బుని రైతుల కోసం ఇచ్చారు, ఎందుకు మొన్న వైజాగ్ లో ఒక ఫిషర్మెన్ బోట్ తగలం ఎందుకు ఇచ్చారు, లేకపోతే ఎప్పుడైనా గ్రామాల గురించి కూలిపోతే ఎందుకు ఇచ్చారంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా మీరు సస్టైన్ అవడానికి నా వంతు కృషి నేను చేస్తాను, నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ విజన్ ఆఫ్ లీడర్. రేపు జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే టీడీపీని చూశారు, వైసీపీని చూశారు, టీడీపీ జనసేన అలయన్స్ ఇంకా చూడాలి. మీరు ఇది చూస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ మైనార్టీ నాయకుడి ఇంట జరిగిన వివాహ వేడుకల్లో ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందర్శించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు మైనార్టీ నాయకులు బాలకృష్ణను శాలువాలు, పూలదండలతో సత్కరించారు.
మంగళగిరి సమగ్ర అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు భారీగా స్పందన లభిస్తోంది. పలువురు తటస్థులు, వైసీపీతో పాటు వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఆయన సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. ఆదివారం సాయంత్రం ఉండవల్లి నివాసంలో పలువురు ప్రముఖులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ లోకేష్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ వీవర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళగిరి లక్ష్మీ నరసింహ, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జగ్గారపు రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు జగ్గారపు రామ్ లక్ష్మణ్ వివేకతో పాటు మంగళగిరికి చెందిన 100 కుటుంబాలు, తాడేపల్లి 14వ వార్డుకు చెందిన పెద్దింటి బాబురావు, బొల్లెద్దుల మరియన్న, నందిగం సదాశివరావుతో పాటు వైసీపీకి చెందిన 60 కుటుంబాలు లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే నెంబర్ 1 గా మంగళగిరిని తీర్చిదిద్దే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. మరో 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. అప్పుడు మంగళగిరి సమగ్ర అభివృద్ది చేస్తామని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు తటస్థులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తనపై నమ్మకంతో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని నారా లోకేష్ తెలిపారు. ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు పట్టుమని 10 రోజుల్లోనే పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. తాను కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దీనిపై వైసీపీ రెవెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ ఎలాంటిదో తెలుసుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది, మిగిలిన వారికి 4.5 సంవత్సరాలు పట్టింది. ఒక్క అంబటి రాయుడికి మాత్రం 5-6 రోజుల్లోనే అర్థమైందని అన్నారు. ముఖ్యమంత్రి మహానీయుడి వ్యక్తిత్వాన్ని, ఆయన దానగుణాన్ని, ప్రజలను ప్రేమించే విధానాన్ని రాయుడు కనిపెట్టేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. కొందరు అనుకోవచ్చు, ఏదో 200 పరుగులు చేస్తాడనుకుంటే బ్యాటింగ్కే రాకుండా వెళ్లిపోయాడంటే నా అభిప్రాయాలు రావచ్చు. హిట్ వికెట్ అయ్యాడేంటి అని మాట్లాడుకోవచ్చు. కానీ రాయుడు సరైన నిర్ణయం తీసుకున్నాడు. మునిగిపోతున్న వైసీపీ నావ నుంచి అరక్షణం ఆలస్యం చేయకుండా బయటికి వచ్చేశాడని రఘురామ వివరించారు. పక్క ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దశాబ్దాలుగా మీరు ఇల్లు కట్టుకుని నివసిస్తున్న భూమి కూడా ఇప్పుడు మీది కాదు, తిరిగి ఇవ్వండి అని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే నేను యువగలం పాదయాత్ర ప్రారంభించే ముందల అన్ని వార్డులో తిరిగా. అక్కడ ప్రజలందరూ ఒకటే చెప్పా, మన ఇరిగేషన్ భూములు కానివ్వండి, ఎండోమెంట్ భూమి కానివ్వండి, అటవీ శాఖ భూమి కానివ్వండి, రైల్వే భూమి కానివ్వండి, ఇవన్నీ తప్పకుండా రెగ్యులరైజ్ చేసి ఇల్లు పట్టాలు ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి 20,000 ఇల్లు మంగళగిరిలో కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖ హామీ ఇస్తాను. నిరుద్యోగ సమస్యల యువకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేని పరిస్థితి. ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వరు, డిఎస్సి లేదు, ఇంకా ప్రైవేట్ లో ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. చాలా పనులు ఉన్నాయి. ఇప్పటి వరకు మనందరం చేసిన పోరాటం ఒక ఎత్తు, రాబోయే 3 నెలలు చాలా కీలకమైనది. ఇక్కడ అందరు క్రికెట్ మ్యాచ్ చూస్తారు కదా, అందరు T20 ప్రియులే. ఏమా లాస్ట్ 3 ఓవర్లు డిసైడ్ అవుతుంది కదా మ్యాచ్ ఎట్లా వెళ్తున్నాడు. T20 మ్యాచ్ లాస్ట్ 3 ఓవర్లు 3 ఓవర్స్ వెళ్ళిపోతుంది అటా ఇటా అని. అలా ఈ ఎన్నికలు కూడా ఈ 3 నెలలు చాలా కీలకమైన 3 నెలలు. అందరం కష్టపడదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. ఎప్పుడు లేని మెజారిటీతో దాన్ని ఆశీర్వదించండి, దీవించండి. అప్పుడే మీ తరపున బాబు గారితో నేను పోరాడి ఇచ్చిన హామీలు కాదు కదా, ఇవ్వని హామీలు కూడా అనేక పనులు మన నియోజకవర్గం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు బాబు గారితో యుద్ధం ప్రకటించి పోరాడి మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఇక్కడ మీ అందరూ తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం, జై హింద్. ఒక నిమిషం అన్నగారు, ఒక నిమిషం స్వర్ణకారుల నుంచి మాట్లాడమని చెప్తున్నారు. స్వర్ణకారులు వీధికి వచ్చాను, అందరినీ గెలిచినాను. చాలా స్పష్టంగా మంగళగిరిలో కాదు, ఇన్ఫాక్ట్ వెంకటగిరిలో ఉన్నప్పుడు స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళ అభివృద్ధి సంక్షేమ నా బాధ్యత నేను హామీ ఇస్తాం జరిగింది. మొదటిది. రెండోది, స్వర్ణకారులకి ప్రత్యేక బజార్ కూడా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా కామన్ ఫెసిలిటీస్, మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి కామన్ ఫెసిలిటీస్తో ప్రభుత్వమే ఖర్చు పెట్టి భవనాలు కట్టి బెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి, ఇప్పుడు మనం తయారు చేసే ఏదైతే బంగారం నుంచి తయారు చేసే నగలు ఉంటాయో కేవలం చిన్న చిన్న దుకాణాలు కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇచ్చే విధానం, అంటే స్కిల్ అప్గ్రేడేషన్, డిజైనింగ్ అన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత
నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. ఆ హామీకి నేను ఇప్పటికీ కట్టుబడే ఉన్నా. మొన్న పద్మశాలి సోదరులు మీటింగ్ జరిగింది. భారత క్రికెట్ అభిమానులను సుమారు ఏడాది కాలంగా వేధిస్తున్న ప్రశ్నకు జాతీయ సెలెక్టర్లు సమాధానమిచ్చారు. దశాబ్ద కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్ బాధ్యతలను మోస్తున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తిరిగి 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టీ20లో ఆడబోతున్నారు. ఈ ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో సెలెక్టర్లు ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడతారని సంకేతాలిచ్చారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లో స్వదేశంలో జరగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కు సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. జనవరి 11, 14, 17 తేదీలలో భారత్, ఆఫ్ఘన్లో 3 టీ20లలో తలబడతాయి.